శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమ తోడ నలుగురు ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మీరు ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పరమ తండ్రి, నమ్మకం మా దేవానికి స్తోత్రాలు. మీ దయ, మీ కనికరమ, మీ జాలి, మీ కరుణ కటాక్షం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రేమల మా పరమ తండ్రి, నమ్మకమైన దేవుడివి, ప్రభావ వచ్చిన బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలు ఉంటూ ఉన్నారు, వారిని కూడా నడిపిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాను. చాలామంది సెలవుల కొరకై గ్రామాలకు వెళ్ళారు, వారికి కూడా తోడైంది సహాయపడి క్షేమకరంగా నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. ఏ ఒక్కరు కూడా ఖాళీ వరకుండా నూతనంగా వచ్చినటువంటి బిడ్డలతో కూడా మాట్లాడి బలపరచవలసిందిగా వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ ఉదాసనాన్ని అభిషేకించి విధాన కార్యం నెరవేర్చమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వచ్చున్నాము తండ్రి, ఆమేన్. రండి, మనము దావీదు పోగొట్టుకున్న వాటిని ఎలాగ తిరిగి సంపాదించుకున్నాడో అలాగే మనం ఏమైతే పోగొట్టుకుంటామో వాటిని ఎలాగ సంపాదించుకుంటామో కొన్ని విషయాలు ఈ రోజున మనకి ఇచ్చినటువంటి వాగ్దానం, రెండవ వాగ్దానంలో మనం ధ్యానిస్తున్నాం. అది కూడా ఈ రోజున మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం
మొదటి 6 వచనాలు కళ చదువుకుందా. 6 వచనాలు. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయనను ప్రత్యక్షపరచుకునే విధమేదనగా సీమోను పేతురును, యజమానబడిన తోమయు, వాడికి నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులమని కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టుకోతున్న అనగా వారు మేము నీతో కూడా ఉంచమన్నారు. వారు వెళ్ళి ధోనికిని కానీ ఆ రాత్రి ఏమీయో పట్టలేదు. సూర్యోదయమవుతుండగా యేసు దర్శించను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, భోజనంకి ఏమైనా మీ వద్ద ఉన్నదాన్ని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కన వరవేడి మీకు దొరుకునని చెప్పిన కనుక వారు అలాగ విడిగా చేపలు విస్తారముగా పడినందున వాళ్ళ లాగలేకపోయేది. చాలు. తను లేఖన భాగాన్ని ప్రభాషణించి దీవించినగాక. ఇక్కడ మనం గమనించేది శిష్యులు, 12 మంది శిష్యులు ప్రభు దగ్గర దాదాపుగా 3.5 సంవత్సరాలు తరబీదు పొందారు. ప్రభుని వెంబడిస్తూ వచ్చారు. ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయనతో కలిసి భోజనం చేశారు. మరి అనేకమైన స్వస్థతలు చేసినప్పుడు వారు అక్కడే ఉన్నారు. అనేకమైన అద్భుతాలు చేసినప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు. అనేక మంది రోగులను స్వస్థపరిచినప్పుడు వారు అక్కడే ఉన్నారు. దయ్యాలను కొట్టినప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు. ప్రభు సముద్రం మీద నడిచినప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు. తుఫాను వచ్చినప్పుడు ప్రభు తుఫాను ఆపు చేసినప్పుడు అక్కడే ఉన్నారు. 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ 12 మంది శిష్యులు ప్రభు దగ్గర ఉండి, మరి ఇప్పుడున్న పరిస్థితి మనం గమనిస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, సీమోను పేతురు, వాళ్ళలో పెద్ద ఆయన సీమోను పేతురు మొదటి శిష్యుడు ఏమంటున్నాడంటే, మళ్ళా నేను చేపలు పట్టాలనుకుంటున్నాను, మరి మీరేమంటారు అని మిగతా వాళ్ళతో ఉన్నటువంటి ఆ శిష్యులతో మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు చూడండి, ప్రభువు వాళ్ళని దేని కొరకు పిలిచినాడు? 12 మంది శిష్యులను దేని కొరకు వాళ్ళని పిలిచాడు అంటే, వాళ్ళు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించి అనేకులను ప్రభు దగ్గర నడిపిస్తూ అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే శక్తి వాళ్ళకి ఇచ్చి, ఇట్లా చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలాగా ఉందంటే, ఏదైతే పాతది విడిచిపెట్టినారో, ఏ ధోనినో, ఏ వలను, ఏ చేపను, ఏ సముద్రాన్ని ఏది విడిచిపెట్టినారో అదే జ్ఞాపకం వస్తుంది వాళ్ళకి. అర్థం చేసుకోండి బాగా. చాలామంది వారు ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే, మరి వారికి ఎదిగే కొలది వచ్చినటువంటి పరిస్థితిని బట్టి వారి చూపంతా కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. గతంలో ఎలాగ వాళ్ళు జీవించారో అది వాళ్ళకి జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఏం జరిగింది అంటే, ప్రభువు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అప్పటికే 2 సార్లు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు శిష్యుడికి. ఇది 3వసారి ప్రత్యక్షత. 2 సార్లు ప్రత్యక్షమైనప్పటికి కూడా ప్రభు వాళ్ళని ఏం చెప్పాడు? నేను మీకు ఏమైతే చెప్పానో ఈ విషయాలు వెళ్ళి ప్రజలు చెప్పండి అని అన్నాడు. వాళ్ళ బాధ్యత ఏంటి? వెళ్ళి దేవుని మాట చెప్పాలి. అది వాళ్ళు ఏం చేస్తున్నారని ఇక్కడ మనం గమనిస్తే, మళ్ళీ నేను చేపలు పట్టడానికి పోతాను అంటే, ఆయనతో పాటు ఉన్న శిష్యులు ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే, సరే మేము కూడా మీతో వస్తాం. పిల్లలారా, ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే, మనం ఏది పోగొట్టుకుంటున్నామో అది ఆలోచన చేసుకోవడం మొట్టమొదటి విషయం. మొదటి పాయింట్లో ఏం పోగొట్టుకున్నాము, 2వ పాయింట్లో అది ఎట్లా మనం పొందుకోగలము. ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ ఏమి పోగొట్టుకున్నారు అంటే, విశ్వాసము పోగొట్టుకున్నారు.
వాడికి ప్రభు ఉన్నంత కాలము మాకు తిండికి లోటు లేదు, ఉండేదానికి నివాసానికి లోటు లేదు, వస్త్రాలకు లోటు లేదు, ప్రభుతో తిరుగుతూ ఉంటున్నాము, అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు జరుగుతూ వచ్చినాయి, ఏం పర్వాలేదు అనుకొని ప్రభు ఉన్నంత కాలము వాడు మంచి విశ్వాసంగా ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టేసి పరలోకానికి వెళ్ళిపోయినాడో ఇక వాళ్ళకి ఒక అవిశ్వాసం ఏర్పడిపోయింది. చాలాసార్లు మన జీవితంలో అదే జరుగుతుంది. మనకు వచ్చేటటువంటి పరిస్థితులను బట్టి మన విశ్వాసము తగ్గిపోతుంది. ఎప్పుడు కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలకు చివరి క్షణం వరకు కూడా విశ్వాసం తగ్గకూడదు. ఎందుకంటే ఆయనకి తెలియకుండా ఏమీ జరగదు. ఆర్థికపరమైన, ఆత్మీయపరమైన, ఆరోగ్యపరమైన, భౌతిక సంబంధమైన ఏ విధానంలోనైనా ఆయనకి తెలియకుండా ఏది జరగనివ్వడం. అందుకని మనకు చివరి వరకు కూడా విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే విశ్వాసాన్ని పోగొట్టుకొని మొట్టమొదటి ఎవరు పోగొట్టుకుంటున్నాడు? సీమోను పేతురు పోగొట్టుకున్నాడు. అంటే ఇక్కడ మనం అందరికి జ్ఞాపకం చేస్తుందంటే సీమోను పేతురు సీనియర్ మోస్ట్. ఇప్పుడు సీనియర్ మోస్ట్ని జూనియర్స్ వెంబడిస్తూ ఉంటారు. సంఘంలో ఎవరైతే సీనియర్ పెద్ద దైవ సేవకులు ఉంటారో లేక పెద్దవారుగా ఉంటారో వారికంటే చిన్నవారు అనుసరిస్తూ వస్తారు. ఇది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం తప్పు చేసినా, మనం పొరపాటు చేసినా ఇంటిలో మన బిడ్డలు మనం చూస్తూ ఉంటారు. సంఘంలో తప్పు చేసినా, సంఘంలో పొరపాటు చేసినా సంఘస్థులు దైవ సేవకుని చూస్తూ వస్తారు. కాబట్టి మనం ఏం చేస్తారో మన విధానాల్లో వాళ్ళు వస్తారు. అందుకనే చాలామంది నామకార్థమైన క్రైస్తవ జీవితం, నామకార్థమైనటువంటి విశ్వాస జీవితానికి కారణం ఏంటంటే వారి దృష్టి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది కానీ ప్రభు మీద ఆధారపడి ఉంటుంది. అదే జరిగింది ఇక్కడ. ఆయన ఏమన్నాడంటే నేను చేపలు పట్టబోతాను అని అన్నాడు. ఒక పెద్దగా ఉండి మొదటి శిష్యుడిగా ఉండి 12 మంది శిష్యుల్లో మొదటి శిష్యుడిగా ఉండి ప్రభు ద్వారా నీవు పేతురివి, ఈ బండ మీద నా సంఘం కడతానని దేవుని ద్వారా వాగ్దానం పొందిండి ఇటువంటి వ్యక్తి మరి ఎంత బలహీనుడైపోతున్నాడా? మరి పేతురు అంతటోడే బలహీనత, నీవు నేనంత, మనందరూ బలహీనమే. అందుకనే ప్రియమైన సోదరులారా, ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మన దృష్టి పరిస్థితుల మీద కానీ, మన దృష్టి మన ఆరోగ్యం మీద కానీ, మన యొక్క దృష్టి మన యొక్క ఆస్తుల మీద కానీ, మన దృష్టి మన బంధువుల మీద కానీ, మన దృష్టి మన స్నేహితుల మీద కానీ, మన దృష్టి మన ఉద్యోగాల మీద కానీ ఉంచకూడదు. ఆయన మీద ఉంచితే ఇవన్నీ మన వెంట పడతాయి. ఆయన మీద కానీ ఎప్పుడు మన దృష్టి ఉంచుతాయో నేను చెప్పినవన్నీ కూడా అవి మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. మనం వీటి కొరకై పోరాడుతుంటే ఆయన వాటిని దూరపరుస్తూ వస్తాడు. అందుకనే ఇక్కడ మొదటి పాయింట్ ఏం చెప్పానంటే సీనియర్స్ చేసే తప్పును బట్టే జూనియర్స్ అందరూ కూడా ఏమైపోతున్నారంటే ఆత్మీయతను కోల్పోతున్నారు. తల్లిదండ్రులుగా జాగ్రత్తగా ఉండాలి, దైవసేవకులుగా జాగ్రత్తగా ఉండాలి, పరిచారకులుగా జాగ్రత్తగా ఉండాలి. చూసినా మరి దేవుడు ఎందుకు ఇచ్చాడు? కొన్నిసార్లు మనం చూస్తూ వచ్చాం. ఒక స్థానం ఇచ్చాడు, మనకు ఒక స్థాయిని ఇచ్చాడు సంఘంలో. అంటే చాలామంది ఏమనుకుంటారంటే నేనేదో వాడు హిందువులు లాగెళ్ళి గుడికి వెళ్ళేది చంపడేసుకొని వచ్చి దండం పెట్టుకున్నాను. అది కాదు. ఇది నీ యొక్క తండ్రి ఇల్లు. ఇందులో నీకు హక్కు ఉంది, పని చేసే హక్కు ఉంది, తినే హక్కు ఉంది. మరి నీకు ఒక మంచి బాధ్యతలు ఇస్తాడు నీ తండ్రి, నీకు ఆశీర్వాదం ఇస్తాడు తండ్రి. ఇది దేవుని యొక్క ఇల్లులాగా మనం చూడాలి కానీ నామకార్థమైన క్రైస్తవులాగా చర్చిలాగా చూడకూడదు. చర్చి అంటే ఏంటంటే పాస్టర్ గారు వస్తాడు, అక్కడ మైకులు పెట్టేస్తారు, మనందరం కూర్చుంటాము, ఆయన ఏదో పాటలు పాడిస్తాడు, కేకలేస్తాడు, వెళ్ళిపోతాడు, మనంతా 10 రూపాయలు సందా చేసేద్దాం, ఇంటికి వచ్చేద్దాం, ఆశీర్వాదాలన్నీ వస్తాయి. అది చర్చి, నామకార్థమైన చర్చి. అది కాదు చర్చి అంటే. చర్చిలో తండ్రి మనం అందరినీ బిడ్డలమే. తండ్రి దగ్గరికి వచ్చి ఈ రోజున చూసారా
ఇప్పుడు సెలవు దినాలు వచ్చినాయి, అందరూ పోయినారు అమ్మ నాన్న వాళ్ళ దగ్గరికి. ఏది చూడు ఎంతమంది ఈరోజు రాలేకపోయినారు. ఏం కారణం? సెలవు దినాలు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు. నిన్న నా బిడ్డలు కూడా వచ్చారు, ఇక మొత్తం వచ్చారుగా, ముగ్గురు వచ్చారు ఒకేసారి. కాబట్టి మనము నేర్చుకునే పాఠం ఏంటంటే మన యొక్క జీవితంలో పేతురులాగా మన దృష్టి భౌతికమైన వాటి మీద ఉంచకుండా ప్రభువు మీద ఉంచినట్లయితే మిగతావన్నీ కూడా మన మీదకి వస్తాయి. ఇది మొదటి యొక్క విషయం. తను పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే బాగా అర్థం చేసుకోనండి. ముందు నేను ప్రతి దానికి వివరించి చెప్తున్నాను ఆ వాగ్దానం ఉన్నటువంటి రహస్యం. ఒక వ్యక్తి పోగొట్టుకోవడానికి కారణాలు, మరి అది తిరిగి సంపాదించుకోవాలంటే ఏమి చేయవలసినటువంటి యొక్క పనులు, ఆ రెంటిని మీద మనము ఇప్పుడు జనవరిలో ప్రారంభించినటువంటి యొక్క బైబిల్ పఠనము ఇప్పుడు అక్టోబర్ నెల, అంటే దాదాపు 10 నెలలు ఆ 3 వచనాల మీదే జరుగుతుంది మన బైబిల్ స్టడీ. 3 నెలలు ఆ యొక్క 10 నెలలు కూడా ఆ 3 వచనాల మీదే జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్క విషయం కూడా జాగ్రత్తగా మనం ఆలోచించి ప్రభు దగ్గర మనం అవన్నీ పొందుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు సీనియర్స్ నేను చేపలు పట్టడానికి పోతానన్నప్పుడు సరే జూనియర్స్ అయినటువంటి వాళ్ళు ఏం చేయాలా? ఏంటన్నయ్య మీరు నాకంటే పెద్దోళ్ళు, మన దేవుడు ప్రభు పిలిచాడు సేవ కొరకై, మనను మనుషులను బట్టి జాలరుగా చేస్తామన్నాడు, కానీ మీరేంది మళ్ళీ చేపలు పడతాను అంటున్నారు? అది వద్దని చెప్పారా వాళ్ళు? చెప్పలా. వాళ్ళు అన్నమాట ఏంది? మేము కూడా మీతో కూడా వస్తాము అని నేను అర్థమైందంటే మనం తప్పు చేయటమే కాకుండా అనేకులను తప్పు మార్గంలోకి నడిపిస్తాం. చాలా జాగ్రత్తగా లోతైనటువంటి వర్తమానాలు ఇవన్నీ. మనము తప్పు చేయడమే కాకుండా అనేకులను ఆ తప్పులోకి నడిపిస్తా. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థమైందంటే నీవెక్కడికి వెళ్తున్నావో నేను అక్కడికే వస్తాను. పేదరు ఎక్కడికి వెళ్తానంటున్నాడు? సముద్రం దగ్గరికి. పేదరు ఎక్కుతానంటున్నాడు? దోణ. పేదరు ఏం పట్టుకోవాలనుకుంటున్నాడు? వల. ఏం పట్టుకోవాలనుకున్నాడు? దానిలోంచి చేపలు. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు? నీతో పాటు మేము కూడా తోడుగా ఉంచాం. ఈ రోజుల్లో దైవ సేవకులు ఎక్కువ మంది చేస్తున్నటువంటి పనులవి. ఏ పనులు చేస్తున్నారు ప్రతి ఒక్క దైవ సేవకులు ఈ రోజున? మీరు ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెడతారా? మేము ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెడతాం. మీరు పెద్ద పెద్ద స్క్రీన్లు పెడతారా సినిమా హాల్ లాగా? మేము అదే స్క్రీన్లు పెడతాం. మీ మందిరాల్లో డ్యాన్స్ లేపిస్తారా? మేము కూడా అదే డ్యాన్స్ లేపిస్తాం. మీరు చప్పట్లు కొట్టిస్తారా? మేము కూడా చప్పట్లు కొట్టిస్తాం. మీరేం చేస్తారో అది మేము కూడా చేస్తాం. సీనియర్స్ ఏం చేశారు? జూనియర్స్ అందరూ కూడా చెడగొట్టేసేసారు. ఈరోజు పరిస్థితి. ఈరోజు మనం చూస్తున్నది చాలా బాధకరం. ఏంటంటే యమనస్తులు చక్కగా దేవుని వాక్యం చెప్తున్నారు, కానీ వారికి సరిగా నడిపించేటువంటి నాయకుడు లేడు. వాక్యము వాళ్ళని సరిగా అర్థం చేసుకుని చెప్పేటటువంటి యొక్క తరబేది వాళ్ళకి లేదు. ప్రతి ఒక్కడు బైబిల్ తీసుకుంటాడు, 4 మాటలు చెప్తాడు, 10 మందిని కూడా పెట్టుకుంటాడు, మైక్ పెట్టేస్తాడు, రెండే నేను వాక్యం చెప్తానంటాడు. ఆ కథ, ఈ కథ, ఈ అమ్మ కథ, ఇంట్లో కథ, ఈ ఇంట్లో కథ, కథలు అని చెప్పేసి అయిపోయి అంటాడు. అందుకని ఈ రకమైనటువంటి విధానంలో సంఘాలన్నీ కూడా ఆత్మలను పోగొట్టుకుంటున్నాయి. మనం ఆత్మీయతను పోగొట్టుకుంటున్నాం, సంఘ దర్శనాన్ని పోగొట్టుకుంటున్నాం, దేవుడిచ్చిన పరిచర్యను పోగొట్టుకుంటున్నాం, దేవుడిచ్చిన సేవను పోగొట్టుకుంటున్నాం, దేవుడిచ్చిన తలాంతులు పోగొట్టుకుంటున్నాం. అందుకని వాళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారంట? ఎక్కడికి వెళ్ళారయ్యా? చూడండి ఏమన్నమాట 3వ వచనంలో. వారు వెళ్ళి దోణి ఎక్కిరు కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుతుండగా యేసు దోణి దగ్గర నిలిచెను. అయితే ఆయన యేసు ఇక్కడ చూడండి ఒక విషయం బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ శిష్యులని రాయబడలేదు, కానీ ఒక్కొక్కరి పేరు రాస్తూ వచ్చారు. ఎంతమంది పేర్లు ఉన్నాయో తెలుసు? అక్కడ దాదాపుగా 7 పేర్లు అక్కడ ఉన్నాయి. ఎంతమంది శిష్యులు మొత్తము ప్రభుకి? 12 మంది. 12 మందిలో ఒకడు పోయినాడుగా. ఎవరు? ఇస్కరియోతు చనిపోయినాడు. ఇక ఎంతమంది ఉన్నారు? 11 మంది. ఇక్కడ 7 ఉన్నారంటే ఇక 4 ఎవరు? వీళ్ళతో కలవనటువంటి వారు. 2 గుంపులు అయిపోయినారు. 2 గుంపులు అయిపోయినారు. ఈరోజు సేవకులు కూడా 2 గుంపులు అయిపోతున్నారు. ఎక్కడ చూసినా 2 గుంపులే.
నాది కరెక్ట్ అంటాడు ఒక పాస్టర్, నాది కరెక్ట్ అంటాడు ఇంకో పాస్టర్. ఇది కరెక్ట్ అంటాడు ఒక పాస్టర్, అది కరెక్ట్ అంటాడు ఒక పాస్టర్. తల వేసుకోవాలంటాడు ఒక పాస్టర్, ముసుగు వేసుకోకూడదు అంటాడు ఇంకో పాస్టర్. చెప్పులు వేసుకోవద్దు అంటాడు ఒక పాస్టర్, చెప్పులు వేసుకోకపోతే ఏమైంది అంటాడు ఇంకో పాస్టర్. నగలు పెట్టుకోకూడదు అంటాడు ఒక పాస్టర్, నగలు పెట్టుకుంటే ఏమవుతాడు ఇంకో పాస్టర్. ఆదివారం రొట్టె విడవాలనేది ఏముంది, నెలకోసారి చేయొచ్చు అంటాడు ఒక పాస్టర్. లేదు ఆదివారం చేయాలంటాడు. 2 గుంపులు చేశాడు శైతాను. సంఘము ఒక్కటే. ఎలాగా? మానవులందరూ ఒక్కటే, ఒక్క మనిషిలో నుంచి అందరం వచ్చాము. అవునా కదా? ఈరోజు ప్రపంచం అంతా ఉంది అంటే మొట్టమొదటి ఒక్క మనిషే కదా. ఈ ముచ్చాలరెడ్డి నగర్లోకి ఇన్ని ఇళ్ళు రావడానికి కారణము మొట్టమొదటి ఒక్కరే కదా వచ్చి ఉంటారుగా. ఈ స్థలం మీద గడుగు పెట్టి ఉంటారుగా, వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటారుగా, వాళ్ళ తర్వాత ఇంకొకరు కట్టుకొని ఉంటారుగా. అలాగా ఒక్కరిని బట్టి ఇలాగా వస్తే మానవులైనటువంటి మొట్టమొదటి మానవుల నుంచి ప్రపంచం మొత్తం వచ్చింది. అయితే శత్రువు ఏం చేశాడు? శైతానుడు చాలా తెలివిగా ఎన్ని రకాలుగా విభాగించాలన్ని రకాలుగా విభాగించాడు. వాళ్ళలో ఐక్యత లేకుండా చేశాడు, వాళ్ళలో ప్రేమ లేకుండా పోయింది, వాళ్ళలో సమాధానం లేకుండా పోయింది, వాళ్ళలో శాంతి లేకుండా పోయింది. రకరకాలైనటువంటి విధానాల్లో మానవులందరూ కూడా చెడగొట్టేసి భిన్నమైనటువంటి విధానాల్లో ఈనాడు ప్రపంచం అంతా కూడా అలాగైపోతుంది. 2 గుంపులుగా చేసేసారు. ఒక గుంపు ధనవంతులైతే ఒక గుంపు పేదవారు, ఒక గుంపు చదువుకున్నవారంటే ఒక గుంపు చదువు లేనటువంటి వారు, ఒక గుంపు నాగరికులంటే ఇంకొక గుంపు నాగరికత లేనటువంటి వారు, ఒక గుంపు ఏమో మరి గొప్ప మేమంతా గొప్పవారు అని చెప్పుకుంటే ఒకరికి ఏమి లేని వారిగా ఉంటున్నారు. 2 గుంపులు అయిపోయినాయి ప్రపంచం కూడా. ప్రియులారా, అందుకనే సత్యాలు దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా ఉన్నాయి. 4 ఒకవైపు వెళ్ళిపోతున్నారు, 7 ఇంకొక వైపు వెళ్తున్నారు. అందరు శిష్యులేమండి, అందరూ పాస్టర్లే, అందరూ బైబిల్ దగ్గర ఉంటాయి, అందరూ గుళ్ళ మీద ఆ సిలువలో పెట్టుకుంటారు, ఆయా మందిరాల్లో వాక్యాలే రాసుకుంటారు, ఆ పాటలే పాడుకుంటామంటారు. ఎందుకు వచ్చింది ఇదంటే సైతానుడు ఏం చేస్తాడంటే వాడు విశ్వాసం మీద దెబ్బ కొడతాడు. అందుకని ఇక్కడ ఏమైపోయిందంటే వారి విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు. 7 ఇక్కడ విశ్వాసము పోగొట్టుకున్నారు. 7 ప్రభుత్వం ఉన్నవారే, 7 బైబిల్ తెలుసు, 7 ప్రార్థన తెలుసు, 7 అన్నీ తెలుసు, బోధ తెలుసు. అయితే ఏం పోగొట్టుకున్నారంటే విశ్వాసం పోగొట్టుకున్నారు. ఇప్పుడేమంటున్నారు? ఏది విడిచిపెట్టాడో, ఏ సముద్రాన్ని విడిచిపెట్టాడో. ఇక్కడ మళ్ళీ ఒక లోతైన సత్యము ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏ సముద్రం విడిచిపెట్టాడో, ఏ దోణి విడిచిపెట్టాడో, ఏ వల విడిచిపెట్టాడో అవే పట్టుకుంటున్నాడు. ఇక్కడ 3 రహస్యాలు ఉంటాయి, జాగ్రత్తగా వినండి. సముద్రం అనేది లోకము. కాబట్టి ముందు మనము ప్రభు నమ్ముకోముందు లోకము, లోకం యొక్క పద్ధతులు, లోకం యొక్క అలవాట్లు, లోకం యొక్క ఆచారాలు, లోకముల ప్రకారం జీవిస్తూ వచ్చారు. అది ఒకటి. మనం ఏమనుకున్నా ఇక లోకానికి నాకు సంబంధం లేదు, మేము లోక సంబంధం కాదు, మేము పరలోక సంబంధం అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు పేదలు ఏమంటున్నాడు? మళ్ళీ నాకు అదే కావాలా, ఆ లోకమే నాకు కావాలా. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఇప్పుడు కూర్చున్నా మనము లోకాన్ని విడిచిపెట్టేందుకు మనతో సంబంధం లేదు. లోకముకు నేను సిలువేయబడ్డానంటాడు పౌలు. లోకము నాకు సిలువేయబడిందంటే లోకానికి నేను చచ్చిపోయినాను. లోకం యొక్క అలవాటులు, లోకం యొక్క పద్ధతులు, లోకం యొక్క ఆచారాలు, లోకం యొక్క పండుగలు, లోక సంబంధమైన అన్ని అసంబంధమైనటువంటి ఆచారాలు, అన్ని రకాలైనటువంటి చెడు అలవాటులు, అన్నిటికీ నేను సిలువేయబడ్డాను. కాబట్టి అది కావాలని మళ్ళీ పేతురు అడుగుతుంటున్నాడు. 2వ దానికి వస్తే ఏ దోణి విడిచిపెట్టాడో ఆ దోణికి వెళుతుంటున్నాడు. దోణి అంటే ఏంటి తెలిసిన? దేవుని యొక్క సంఘానికి గుర్తు. దోణిలో ప్రభు ఉంటాడు, దోణిలో శిష్యులు ఉంటారు, అలాగే సంఘములో ప్రభు ఉంటాడు, సంఘములో దేవుని యొక్క బిడ్డలు ఉంటారు. కానీ ఇప్పుడు ఏ పాత దోణి విడిచిపెట్టినారో ఆ పాత దోణికి వెళుతుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే వాక్యము సత్యమైనటువంటిదనే దానిలో లేకుండా ఈనాడు క్రైస్తవం అనేటటువంటిది జీవం లేనటువంటి యొక్క సంఘాలు, నామకార్థమైనటువంటి సంఘాలు,
ఏది నామకార్థం అనుకున్నదో, ఏది వాక్యానుసారం కాదనుకున్నామో, ఏది ఆత్మీయానుసారంగా కాదనుకున్నామో, దేనిలో జీవం లేదనుకున్నామో, దేనిలో ఆత్మీయత లేదనుకున్నామో, దేనిలో వేషధానం ఉందనుకున్నామో, తిరిగి అందులోకి వెళ్ళిపోతున్నారు ఈ రోజున. అందులోకి వెళ్ళిపోతున్నారు ఈ రోజున. అందుకనే ప్రియమైన సోదరులారా, ఆ ధోనే, ఆ చర్చే, ఆ సంఘమే నాకు కావాలి, ఆ చర్చే, ఆ సంఘమే నాకు కావాలి. దేవుని చర్చి కాదు, ఆయన రక్తం ద్వారా కడగబడినటువంటి యొక్క సంఘం కాదు. ఇప్పుడు ఒక బట్టలు ఉందంటే ఒక సోపుతో శుభ్రపరుస్తారు అన్ని వస్త్రాలు, ఒకే సోపుతో అన్ని వస్త్రాలు శుభ్రపరుస్తారు. అప్పుడు అన్ని వస్త్రాలు తెల్లగానే ఉంటాయా? ఆయన రక్తం ద్వారా కడగబడితే మనం అందరం కూడా దేవుని బిడ్డలమే కదా. మరి ఎందుకు వస్తున్నాయి ఈ భేదాలు? శైతాను చేసే భేదాలని. అందుకని ఇక్కడేమో ఏం చేస్తున్నట్టే, ఏ ధోని విడిచిపెట్టారో, ఏ నామకార్థమైన సంఘాలను విడిచిపెట్టినటువంటి విశ్వాసులు తిరిగి అదే నామకార్థమైనటువంటి సంఘాలకు వెళ్ళిపోతున్నారు. ఇది రెండవ విషయం. మూడో విషయానికి వస్తే అక్కడ వల దేని గుర్తు? దేవుని వాక్యంలో వాక్యానికి గుర్తు. చేప పట్టాలంటే వల వేయాలి. ఒక వ్యక్తిని ప్రభువులోకి నడిపించాలంటే వాక్యం చెప్పాలి. అవునా కదా? వాక్యం చెప్పకపోతే ఎవరైనా నమ్ముతారా? నమ్మరుగా. కాబట్టి అందుకని వాక్యానికి సాదృశ్యం. కాబట్టి ఇప్పుడు వాక్యము ఇంతకుముందు ఉన్నటువంటి వల కాదు, పాత వల యొక్క దాని కొరకే తిరిగి వెళుతుంటున్నాడు. ఏ వల విడిచిపెట్టినాడో, ఏ వాక్యాన్ని విడిచిపెట్టాడో, ఏ వాక్యము కరెక్ట్ కాదో, ఉదాహరణకు చిన్నపిల్లలకు చిలకరింపు బాప్తిసం ఇస్తారు, అది వాక్యానుసారం కాదు, కానీ వెళుతున్నారు దాని కొరకే. తర్వాత యేసు ప్రభు పటాలు పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు, అది వాక్యానుసారం కాదు, ఏ విగ్రహం పెట్టుకోవద్దని చెప్పాడు ప్రభు, మరి అదే పెట్టుకుంటూ ఉంటారు, దానికి పూజ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత దేవుని వాక్యంలో మరి 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి రొట్టె విరుస్తూ ఉంటారు. దేవుని వాక్యం ఏముందంటే, రొట్టె విరుచుడి యందు ఆదివారం ఎడతెగక వారు రొట్టె విరుచుంటారు అనే మాట ఉంటే, ఎడతెగక కాదు, నెలకు ఒకసారి ఏదైతే విడిచిపెట్టాడో దానికి పెడుతుందన్న వాక్యం కొరకే. కాబట్టి ఇవన్నీ ఏం తెలియచేస్తున్నాయంటే, పాత వాక్యము, పాత సంఘము, పాత లోకము శిష్యులనగా దేవుని ప్రజలను చెప్పుకుంటూ, దేవుని సేవకులను చెప్పుకుంటూ వారిలోకి వచ్చింది ఇదంతా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలాగా పోగొట్టుకుంటున్నారో చూడండి. తాను తప్పు చేయడమే కాకుండా ఇతరులను కూడా ఏమంటారు, నేను ఫలానా చర్చికి పోతాను, వస్తావా నువ్వు? నేను కూడా వస్తాను. అక్కడ ఎంతసేపు 1 గంటే ఉంటుంది. ఆడ హెబ్రోన్ పోయి అనుకో 3 గంటలు కూర్చోబెడతారు వాళ్ళు. ఆఫీస్కి పోతే ఎన్ని గంటలు కూర్చోబెడుతున్నారు వాళ్ళు? ఉదయం పోతే సాయంకాలం దాకా కూర్చోబెడతారు. మరి ఆఫీస్ అని భయపడితే దేవుని దగ్గర 3 గంటలు కూర్చోలేవా? సినిమా హాల్లో ఎన్ని గంటలు కూర్చుంటారమ్మా? సినిమా హాల్లో ఎన్ని గంటలు కూర్చుంటారు? కనీసం 3 గంటలు కూర్చుంటారు లేకుండా సినిమా హాల్. మరి దేవస్థానంలో 3 గంటలు కూర్చోలేరా? అందుకనే తాను మార్గం తప్పేసి అనేకులను మార్గం తప్పిస్తున్నారు. అందుకని మనం ఎప్పుడు కూడా అలాంటి వారితో మనం సహవాసం ఉండకూడదు, వారికి మనం దూరంగా ఉండాలంటారు. చూడండి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మరి మాట ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక రెండవ పత్రిక 3వ అధ్యాయం 11వ చదువు. మీలో కొందరు ఏ పని చేయక బల్ల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకుంటున్నారని వినుచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చేయడంలో విసుకోవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడిన ఎడల అతనిని కనిపెట్టి అతని సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యం చేయబడి అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పాలి. అది ఏమంటున్నాడు? ఎవరైతే పత్రిక మూలంగా నేను చెప్పే మాట ఎవరైతే వినరో ఏమంటున్నాడు ఆయన? వారు సిగ్గుపడు నిమిత్తం వారితో
సాంగత్యం అంటే సహవాసం చేయకూడదు. ఎందుకు మనం హెబ్రోనోళ్ళు ప్రత్యేకంగా ఉంటామంటే వాళ్ళకంటే గొప్పవాళ్ళని చెప్పుకోవడానికి కాదు. హెబ్రోన్ సంఘం ఏదో గొప్పది, మిగతా సంఘాలు తక్కువ అని కాదు ఇక్కడ చెప్పేది. వాక్యానుసారం కానటువంటి అక్రమంగా నడిచేటువంటి వారి దగ్గర నుంచి మనం ప్రత్యేకించుకున్నామంటే, ఈరోజు మనము ఎంతమంది ఉన్నా మన యొక్క కార్యక్రమం జరిగిపోతూనే వస్తుంది. బైబిల్ పట్టణము వారానికి ఉండాల్సిందే, ప్రార్థన కూడిక ఉండాల్సిందే, సహోదరు యొక్క పరిచర్య ఉండాల్సిందే. ఏ పరిచర్యైనా కూడా ఆగకుండా, సండే స్కూల్ పరిచర్యైనా, యవనస్తుల పరిచర్యైనా ఏది ఆగదు. ఒక క్రమం అనే దానిలో మనం ఉన్నాం. అందుకని ప్రియులారా, అక్రమంగా నడుచుకునే వారిని కనిపెట్టాలా మనము. వారితో సాంగత్యం చేయకూడదు. అయితే వాళ్ళ శత్రువులుగా మనం చూడకూడదు. అవకాశం వచ్చినప్పుడు వాక్యం చేత వాళ్ళకి బుద్ధి చెప్పాలా. అది బాబు అంత తెలిసి కూడా ఏంటి నువ్వు ఇలా పనిచేస్తున్నావు, నువ్వు వాక్యం తెలిసి కూడా ఏంటి అమాయకులైన ప్రజలను ఎందుకు మీరు ఇట్లా మోసం చేస్తున్నారు. కాబట్టి అలాగే మనం వాళ్ళకి బుద్ధి చెప్పవచ్చు, తప్పు లేనే లేదు. అందుకని పిల్లారా, ఇక్కడ తిరిగి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే అందరూ కలిసి సముద్రానికి వెళ్ళేసి వల వేయటం మొదలుపెట్టారు. వల వేసారు. అసలు మామూలుగా చేపలు బట్టి వాళ్ళు ఏ టైంకి పోతారంటే రాత్రి భోజనం చేసి వెళ్తూ ఉంటారు. 9 గంటల ఆ ప్రాంతంలో వెళ్తారు. అప్పుడు వస్తాయి చేపలు, పొగులుపూట రావయి, తెలియగలవి. ఎవడెవడు వస్తారని పట్టుకొని పోతాయి అనుకుంటారు. అందుకని ఎప్పుడు నైట్ 9 గంటలకి అవి బయటకు చక్కగా పైన తిరుగుతూ వస్తాయన్నమాట. అందుకనే వీళ్ళు కరెక్ట్గా ఆ టైంలోకి వెళ్తారు పట్టుకోవడానికి వెళ్ళి ఇక్కడ చేపలు వలేస్తున్నారు, సహాయపడుతున్నారు. పేతురు వలేస్తున్నాడు, మిగతా వాళ్ళు సహాయపడుతున్నారు. ఒక చేప పట్టడం లేదు. ఇక్కడ మరొక పాఠం మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఏమిటా పాఠం అంటే, తన సొంత తెలివి మీద, సొంత జ్ఞానం మీద, సొంత అనుభవం మీద, సొంత బలం మీద తన ఆధారపడ్డాడు. నాకు తెలీదా చేపలు పట్టడం, వలయటం నాకు చేత కాదా, ఎప్పుడు చేపలు వస్తాయో నాకు తెలీదా, నాకు అది తెలీదా, ఇది తెలీదా. అనేక సందర్భాల్లో ఎన్నో రకాలైనటువంటి వలలు వేస్తాం. ఎన్ని రకాల వలలు వేసినా కూడా ఒక్క చేప కూడా పడాల. కారణం ఏంటంటే మామూలుగా అయితే పడుండే పైన ప్రభు ఏం చేశారు, చేపలారా మీరు ఒక్కరైనా పడవద్దు అందులో ఆజ్ఞాపించాడు. ఒక్క చేప కూడా వారు ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళటం లేదు. రెండవది, వారి యొక్క డైరెక్షన్ తప్పు. వారు ఎక్కడ వల వేయాలో, ఏ రకంగా వల వేయాలో ఆ రకంగా వేయటంలో వాళ్ళ విధానంలో వాళ్ళు వేసుకుంటున్నారు. ఒకరొకరు చెప్పుకుంటూ, ఒకరొకరు మాట్లాడుకుంటూ వారు ఆ రకంగా చేసుకుంటున్నారు. అందుకనే వేసిందే వేయటము చేపలైతే పట్టము. ఈరోజు కూడా జనాలంతా కూడా సముద్రంలాగా వస్తారు. జనాలందరూ కూడా అక్కడికి మీటింగులకి. నేను రక్షణ పొందాను, పాప క్షమాపణ పొందాను, ప్రభు నాతో మాట్లాడాడు, నేను పాపినని ఒక్క సాక్షి తెప్పించండి. నేను అక్కడ పోయినప్పుడు కడుపులో నొప్పి వచ్చేసింది, ఆ పాస్టర్ గారు కడుపు మీద చేయబెట్టాడు, నా నొప్పి పోయింది. ఇక్కడ పోయినప్పుడు నా తలనొప్పి వచ్చింది, పాస్టర్ గారు తల మీద చేయబెట్టాడు, నా నొప్పి పోయింది. నేను ఎంతో పేదరికం ఉన్నాను, డబ్బులు లేవు నాకు, పాస్టర్ గారు నా కొరకే ప్రార్థన చేశాడు, బ్యాంకు నుండి డబ్బులు వచ్చేసింది. ఈ సాక్ష్యంతో పరలోకం పోతాం. పరలోకం పోవాలన్నప్పుడు నేను మారు మనసు పొందాను, పాప క్షమాపణ జరిగింది, ప్రభు నా పాపాలు క్షమించాడు. ఈరోజు నా ప్రభు నా హృదయంలో ఉన్నాడు, నాకు శాంతి సమాధానం ఉన్నది. ఇక మీదట ఏ యొక్క చెడ్డ అలవాటు నేను చూడను, సినిమాలు చూడను, బీడీలు తాగను, సిగరెట్లు తాగను, డ్రింకింగ్ చేయను, ప్యాకెట్ ఆడను, జోదమాడను, అబద్ధాలు చెప్పను, వ్యభిచారం చేయను, ఎవరిని మోసం చేయను, అసూయపడ ద్వేషణాలు లేవు అని చెప్పే ఒక్క సాక్ష్యాన్ని తీసుకురండి బయటికి. చేపలు పట్టడం జనాలు అయితే బాగానే ఉన్నాయి, చేపలు అయితే ఉన్నాయి, సముద్రం నిండా ఉన్నాయి, మీటింగ్ నిండా ప్రజలే. ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళు,
నా కూడా చూసేవాళ్ళం. ఓ నాయన ఎన్ని కుర్చీలు వేసారంటే వేడి కుర్చీ వేసేసేసారు. మీటింగ్ అంట ముందుగానే ఎంత డెకరేషను, ఆ కుర్చీలు ఇదంతా వేసి మాస్టర్ గారు మధ్యలో తిరుగుతూ, ఓ ఇదంతా మీ కొరకు అలంకరిస్తున్నా, మీరంతా రండి, రేపే మీటింగ్ ఉంది, ఇంకా కొన్ని నిమిషాలే. ఏమిటి అదంతా? భక్సింగ్ గారు నేర్పించాడు. భక్సింగ్ గారు ఏం నేర్పించాడంటే, మీరు మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు ఎంతమంది మీ దగ్గరికి వస్తారో వాళ్ళకి మాత్రమే వాక్యం చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన ద్వారా కదిలి వస్తున్నారు, కానీ డబ్బు చూపించడం ద్వారా, ప్రలోభాలు చూపించడం ద్వారా, రకరకాలైనటువంటి వస్త్రాలు ఇచ్చడం ద్వారా, రకరకాలైనటువంటి ఆశలు చూపించడం ద్వారా వచ్చేవారు క్రైస్తవులు కారు. ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు ప్రజలు కదిలింపబడాలి. అక్కడ ప్రజలు కదిలించబడినప్పుడు ఆత్మ ప్రేరేపణ కలిగి వారంతటి వాళ్ళు రావాలి. ఫోన్ చేసి సాయంకాలం బైబిల్ స్టడీకి వస్తున్నావా, ప్రార్థన మీటింగ్ ముందు వస్తున్నావా, రేపు వస్తావా, అదంతా ఏమన్నా వ్యాపారమా? వాళ్ళు అది పరిశుద్ధాత్మ ప్రేరేపించాలి. పరిశుద్ధాత్మ ప్రేరేపించినప్పుడు వారు అనేక సందర్భాల్లో పేదవారు వస్తారు, ధనవంతులు వస్తారు, వారు చిన్న కానుక వాళ్ళకి అప్పగిస్తారు. మరి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అంత డబ్బు వేయండి, ఇంత డబ్బు వేయండి, దీనికి దాని కొరకైనా అసలు ఎప్పుడు చెప్పకూడదు. మన అవసరాల గురించి ఎప్పుడు చెప్పకూడదు ప్రజలకు. మన అవసరాలు ప్రభువు చెప్పుకోవాలి. మన అవసరాలు ప్రభువు చెప్పుకోవాలి. ప్రభువు వాళ్ళని కదిలించాలి. ప్రభు వాళ్ళని కదిలించినప్పుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించి కదిలిస్తాడు. అప్పుడు వాళ్ళు తీసుకొని వచ్చి వేస్తాడు. ఈ రోజున ప్రతి సేవకుడు 4 మాటలు చదివేది అక్కడ ఏమంటారు తెలిసిన? గూగుల్ పే, 3 రకాల పేలు, ఇంకోటి ఏంటి ఫోన్పే, 3 రకాల పేలు ఉంటాయి. చెప్పి ఒక అరగంట వాక్యం చెప్తారా, మీరు మాకు సపోర్ట్ చేయండి, మీరు మాకు సపోర్ట్ చేయండి అంటే దీని అర్థం ఏంటి? నువ్వు దేని కొరకు వాక్యం చెప్పి? డబ్బు కొరకు నువ్వు వాక్యం చెప్తున్నావు. ఆదివారం తప్పక మిగతా ఎప్పుడు కూడా ఏం చేయకూడదంట? డబ్బులు తీసుకోకూడదు. చూడండి, ఆ మాట నేను చెప్పడం కాదు. 3 కొరింథీయుల రాష్ట్రపత్రిక 16వ అధ్యాయం, 3 కొరింథీయుల రాష్ట్రపత్రిక 16వ అధ్యాయం చదవండి, 2వ వచనం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం వీళ్ళు ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొక్క కొంత సొమ్ము నిల్వ చేయవలెను. అది చేయాలి. కానుకలు ఎలాగ చేయాలో దేవుని యొక్క వాక్య ప్రకారం అంటే, వాళ్ళు ఫోన్పేలు చూపించినంత మాత్రాన చేయకూడదు. లేక పాస్టర్లు అక్కడ బాక్సులు పెట్టేసి మీరు అందులో వేయండి. ఇక్కడ ఒక తోట కూడా ఉంది, పెద్ద బాక్సులు పెట్టేస్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడేముంది? నేను వచ్చినప్పుడు మీరు చందా పోగు చేయరు. ఎప్పుడు చేయాలి? మీరు వర్ధిల్లిన కొలది ఆదివారమున ఇది ప్రభు కానుకనే ప్రకటన తీసి పెట్టుకోండి. మీ శక్తి కొలది. ఎప్పుడు కూడా ఇంత ఇయ్యమ్మా అని అంత ఇయ్యమ్మా అని ఎప్పుడు చెప్పకూడదు. మీ శక్తి కొలది ప్రభువుకు నేను ఇది ఇస్తే ప్రభు నాకు ఇస్తాడనే గొప్ప విశ్వాసం అనుకున్నప్పుడు అది తీసి ఆదివారం మాత్రమే పెడతారు. గుంట గ్రౌండ్లో మీటింగ్స్ అంటారు, ఏసీ కాలేజీలో మీటింగ్స్ అంటారు. ముందు ఆయన వచ్చే లోపల పాటలు పాడి సేవ వాక్యం చెప్పే సేవకుడు వచ్చే లోపల పాటలు పాడి ఈ తర్వాత సంతులు తీసుకొని బయలుదేరుతారు జనాల మధ్యలో. ప్రతి వాళ్ళ దగ్గరికి సంచి, లైన్కి సంచి, వాలంటీర్స్. ఏంటిది అసలు? పిచ్చి జనాంగాలు కదా ఈ పని. వెళ్ళేవాళ్ళు పిచ్చోళ్ళే, చేసేవాళ్ళు పిచ్చోళ్ళే. ఏమన్నా మనం ఏమన్నా వీళ్ళగా సంచులు పెట్టి అడుక్కోవడానికి డబ్బులు, ఎంత తప్పు ఇవన్నీ కూడా. అందుకనే ఏ వాక్యానుసారము కాకుండా పని చేస్తున్నారో అక్కడ చేపలు పడవు, ఆత్మలు రక్షించబడవు. ఉండటానికి ఉంటాయి చేపలు నిండా, ఉండటానికి ఉంటాయి సముద్రం నిండా చేపలే, కానీ రక్షణ లేని చేపలు. మీటింగ్ నిండా జనాలే, కానీ రక్షణ లేనటువంటి వారు. చూసారా? అప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు చూడండి. మరొక లోతైన విషయాలు మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఏం చేశారంటే, ప్రభు వారికి సూర్యోదయాన ప్రత్యక్షమాయను. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడంట? ఇప్పుడు అదే మన వాళ్ళు హిందువులు పట్టుకునే పద్ధతి. సూర్యోదయము సూర్య నమస్కారాలు అనేది ఎందుకంటే అక్కడ దేవుడు ప్రత్యక్షం అవుతాడు. అర్థంగా?
సూర్య నమస్కారాలు ఎందుకు చేస్తాడు? ఉదయం లేస్తే ఎందుకు సూర్యుడు ముఖం చూడాలంటాడు? ఎందుకు ఎండలో పోవాలంటాడు? సూర్యకిరణాలు ఎందుకు పడాలంటే అక్కడ యేసు ప్రభువారు ప్రత్యక్షమైనట్టు బైబిల్ ఉంటే వీళ్ళకి కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాడు. ఆయన సూర్యోదయాన్ని వాళ్ళకి ఏం చేశాడట? ఇప్పుడు మరి ఒక సందర్భం ఏంటంటే, ఎంతమంది ఉన్నారు అక్కడ చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసాం మనము. 7 ఉన్నారు అక్కడ. మరి 7 కొరకు మరి అక్కడ ప్రభు రావాల్సిన అవసరం ఉన్నదా? అవసరం ఉంది అక్కడ? చూడండి, మీరు ఆలోచించండి. అంటే దాని అర్థం ఏంటంటే సంఖ్య ప్రాముఖ్యత ఇవ్వడం దేవుడు. చర్చ్ అంటే జనాలు ఏమనుకుంటుంటే గుంపులుగా ఉండాలి కావాలా, కొన్ని వందలుగా ఉండాలి కావాలా, వేరుగా ఉండాలని అనుకుంటారు చాలామంది. చాలా తప్పది. 7 ఉన్నటువంటి స్థలంలోకి సాక్షాత్తు ఆయనే దిగొచ్చారు. కాబట్టి మనం వెళ్ళేటువంటి సంఘంలో ఎంతమంది ఉన్నారనేది క్వశ్చన్ కాదు, కానీ ఈ సంఘంలో దేవుడు మాట్లాడుతున్నాడా? నేను ఈరోజు మందిరం పోయిన తర్వాత దైవసేవకుడు వాక్యం చెప్పిన తర్వాత నాతో ఏమైనా మాట్లాడాడా? మాట్లాడకపోతే ఇంకెందుకు అక్కడ పోవడం? ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తాను, కూర్చోబెట్టారు, మీరు అలాగే నిలబడ్డారు, నాతో ఏం మాట్లాడకపోతే నేను వచ్చి ఉపయోగం ఉంది? అలాగే దేవుని యొక్క మందిరికి వచ్చినప్పుడు ప్రభు మనతో మాట్లాడాలా? కాబట్టి ఇక్కడ మరొక రహస్యం ఏంటంటే ఎంతమంది ఉన్నది ప్రభు చూడడు, కానీ అక్కడ మరి 5 రొట్టెలు 2 చేపలు ఉన్న వాళ్ళకి ఎంతమంది ఉన్నారు అక్కడ? 5,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు. 5,000 మంది దగ్గర ప్రభు ఉన్నాడు, 7 దగ్గర ప్రభు ఉన్నాడు. సమరస్త్రీ ఒక్కతే, ఒక్కరి దగ్గర కూడా ప్రభు ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రభువు జనసంఖ్యను బట్టి కార్యాలు చేయడు, జనసంఖ్యను బట్టి మాట్లాడడు. ఆయన దగ్గర వచ్చిన వాళ్ళందరితో ఆయన ముచ్చటంగా చెప్తాడు. ప్రత్యక్షమై ఆయన ఏమంటున్నాడంటే, ఏమని పిలిచాడో చూద్దానండి. చూడండి, ఆ మాట ఏముంది? 5వ వచనం. పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పింది. చూడండి, ఇక్కడ ఉన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందా? ఏముందంటే అక్కడ ఉన్న మాట ఏమని పిలుస్తున్నాడంటే పిల్లలారా అంటున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? పిల్లలారా. ఎందుకని పిల్లలారా పిలుస్తున్నాడు? నేను పిల్లలా, వాళ్ళు చిన్నపిల్లలా అంటే దాని అర్థం ఏంటంటే వయసులో పెద్దే కానీ ఆలోచనలో చిన్నవారు. కొంతమంది వయసులో చిన్నవారే కానీ ఆలోచనలో పెద్దవారు. వాడు బాగా అర్థం చేసుకోనండి. వయసులో పెద్దవారు, ఆలోచనలో చిన్నవారు, ఆత్మీయతలో చిన్నవారు వాడు. కొంతమంది చిన్నవారే కానీ వారి ఆత్మీయతలో చాలా పెద్దవారు. నేను డిగ్రీ చేసిన సందర్భంలో మరి గొప్ప పెద్ద దేవసేవకుడు ఉన్నాడు, దేవస్థానం గారు అని. అక్కడ తెనాలిలో ఉండేవాడు. దాదాపుగా 400-500 మంది సంఘం ఉంది అక్కడ. అప్పుడు నేను చదువుతున్న దినాల్లో నేను పని మీద అక్కడికి వెళ్ళాను. ఆదివారం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, కొంచెం మాకు వాక్యం చెప్పి ఈరోజు నువ్వు అని అన్నాను. నేను చాలా అట్లా ఉంటానేమో, ఇక్కడ కూర్చున్న పిల్లల్లాగా ఉంటానేమో, అంతే. మీరు పెద్దవాళ్ళు, నేను చిన్నవాడు అన్నా, ఎడ చెప్పగలనంటే లేదు రేపు ఆదివారము ఆరాధన కొరకై చెప్పు అని అన్నాను. ఆరాధన కొరకై లేచి చెప్పాలన్నప్పుడు ఆరాధనకి లేచి లేవే కారణము 14 అధ్యాయం చెప్పాను. కుష్ఠరోగి ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎలాగ స్వస్థపరచబడ్డాడు, ఒక పక్షిని ఎందుకు చంపాల్సి వచ్చింది, ఒక పక్షిని ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది, ఈ లోతైన విషయాలు చెప్పిన తర్వాత అక్కడున్న పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి నన్ను అడిగినటువంటి విషయం ఏంటి, నువ్వు ఏ పుస్తకాలు నేర్చుకున్నావు ఇవన్నీ అన్నారు. ఏం అడిగినారు? ఏ పుస్తకాల్లో నేర్చుకున్నావు, ఇంత లోతైన విషయాలు చెప్తున్నావు అని అన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, నా యవన కాలంలో నేను కొండ మీదకి వెళ్ళేవాడిని, మోకాళ్ళు ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవాడిని, ఆ గుహలో ఉండి ప్రార్థన చేసేవాడిని. అప్పుడు దేవుడు ఒక్కొక్క విషయం నాకు బైబిల్లో బయలుపాటు చేశాడు, అవి నేను చెప్తూ వచ్చేవాడిని. చూసారా, చిన్నవాళ్ళమే కానీ ఆత్మీయత ఎక్కువ, పెద్దవాళ్ళే కానీ ఆత్మీయత తక్కువ. కాబట్టి దేవుడు అనువును బట్టి కార్యాలు చేయడు.
మన పెద్దరికాన్ని బట్టి, మన ధనాన్ని బట్టి, మన హోదాన్ని బట్టి, మన అనుభవాన్ని బట్టి కార్యాలు చేయడు. మన ఆత్మీయతను బట్టి కార్యాలు చేస్తాడు. మన ఆత్మీయ స్థితిని బట్టి కార్యాలు చేస్తాడు. ఇక్కడ నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ ఉన్న తలంపు ఏంటంటే, పిల్లలారని పిలవటంలో అర్థం ఏంటంటే వాళ్ళు ఇంకా పిల్లలుగానే కనబడుతున్నారు ప్రభు దృష్టి. మరొక రహస్యం తెలిసిన వారు ప్రభు అని గుర్తు పట్ల. అంటే నేను అర్థం ఏంటి, ఆయన ఒక చాలా పెద్ద మనిషిగా వచ్చాడు, ఒక తండ్రిలాగా కనబడుతున్నాడు. ఆయన వయసు 33.5 సంవత్సరం వాళ్ళతో ఉన్నప్పుడు యవనస్తుడిగా ఉన్నాడు. 30 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఎలా కనబడుతున్నాడంటే ఒక తండ్రిగా కనబడుతున్నాడు. వాళ్ళకి ఒక తండ్రిగా, వీళ్ళు ఒక బిడ్డలుగా కనబడుతుంటున్నాడు. అంత పెద్ద వయసులో ఆయన కనబడుతుంటున్నాడు. కాబట్టి ఇక్కడ అర్థమైందంటే ప్రభు అనేకులకు అనేక రూపాలుగా ప్రత్యక్షమవుతాడు. ఒకే రూపంలో కాదు. కొందరు అనుకుంటారు తెల్లని వస్త్రాలతో వస్తున్నాడు, దగదగా మెరుస్తూ ఉంటున్నాడు. ఇవన్నీ నమ్మొద్దు మీరు అసలు. ఒక ఆమె రోజు చెప్తూ ఉంటుంది ఆ ఫోన్లో, నేను ఈరోజు పరలోకం పోయి వచ్చాను, అతను వారం తర్వాత పరలోకం పోయి వచ్చాను, అక్కడున్న వాళ్ళందరూ చూసి వచ్చాను, ఇక్కడ ఉన్నవాడు. బైబిల్లో ఎంత బాగుందని అసలు. పరలోకానికి పోయి వచ్చిన వాడు ఎవరు లేరు, ఒకసారి పోతే తిరిగి వచ్చేదానికి లేదు. ఇవి రోజు పోయి వస్తూ ఉంటాను. చూడండి ఎలాంటి బోధలు ఉన్నాయి. దానికి తగినటువంటిగానే చూపిస్తూ ఉంటారు. ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఎడిటింగ్ చేసి ఆ ఫోన్లో ఎడిటింగ్ చేసేసి చక్కగా దేవతలు లేపుతున్నట్లు, అక్కడి నుంచి అబ్రహాం కనపడుతున్నట్లు, షారా కనపడుతున్నట్లు, ఏమేమో. అందుకనే ప్రభు ఎవరి స్థాయికి తగినట్టుగా వారికి ఆయన ప్రత్యక్షమవుతాడు. కొంతమందికి స్వరములో, కొంతమందికి స్వప్నాల్లో, కొంతమందికి మనిషి రూపంలో, కొంతమంది పౌర రూపంలో, రకరకాలైన రూపంలో ఆయన ప్రత్యక్షమవుతాడు. ఏలియా ఆకలిగా ఉన్నాడు. ఏ రూపంలో తీసుకొచ్చాడు? మొట్టమొదటిగా ప్రభు ఏ రూపంలో తీసుకొచ్చాడు? వాళ్ళకి పక్షి రూపంలో తీసుకొచ్చాడు, ఆహారం ఇచ్చాడు. ప్రభువే, దూతలే. ఆయన ఏ రూపంగా ప్రత్యక్షం అవుతాడు. అందుకనే ఆయనను గుర్తుపట్టడం మనం అనుకుంటామంటే ఎవరో వచ్చుకున్నారు మా ఇంటికి, నన్ను తీసుకోవడానికి ఎవరో వచ్చారు, కానీ ప్రభువే నాకు ఈ రీతిగా వచ్చారని మేము ఎప్పుడు అనుకోము. నేను చాలా సందర్భాల్లో దర్శనానికి విజిటింగ్ అక్కడక్కడికి వెళుతూ ఉన్నప్పుడు ఎండల్లో వెళ్తూ ఉంటాను, మధ్యాహ్నం వెళుతూ ఉంటాను, అనేక స్థలాల్లో వెళుతూ వస్తాను. ఈరోజు కూడా వెళ్ళొచ్చాను. ప్రతిరోజు ఒక అద్భుతం జరుగుతూనే ఉంది, ప్రభు చేస్తూనే ఉన్నాడు. ఒక ఆయన వస్తాడు, ఆటో నిలబడతాడు అక్కడ, పాస్టర్ గారు ఎక్కడే అంటాడు. నేను పాస్టర్ గారు, నేను ఆయన ఎవరు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. అంటే తెల్లబట్టలు వేసుకున్నాడేమో అని అనుకుంటానులే, పాస్టర్ గారు అనుకుంటాను నేను. కూర్చోబెట్టుకుంటాడు, తీసుకొస్తాడు, విడిచిపెడతాడు. సార్ వస్తానండి, డబ్బులు మీరు పాస్టర్ గారు నాకు ఎట్లండి, మీ దగ్గర డబ్బులు అడుగుతాను అంటాడు, వెళ్ళిపోతారు. ఏ రూపంలో దేవుడు వస్తాడో మనకు తెలియదు. ఈరోజు కూడా అక్కడికి వచ్చేసి ఆ ఏరియా అంతా తిరిగాను, మల్లికార్జునపేట అదంతా కూడా తిరిగేసి వచ్చి ఆ సెంటర్లో ఆగాను. ఇలాంటి అబ్బాయి అన్యుడు ఇట్లా తిరుగుతున్నాడు, నన్ను చూశాడు, అంకులకి తీసుకెళ్తానని అన్నాడు, తీసుకొచ్చాడు. ఇక్కడ ఇంటి దగ్గర విడిచిపెట్టాడు, అని వెళ్ళిపోయాడు. ఎవరిని ఎక్కడ పంపిస్తాడో మనకు తెలియదు ఆయన. కాబట్టి మన దృష్టి ప్రభు మీద ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అందుకనే ప్రియులారా, వాళ్ళు గుర్తుపట్టలేకపోయినారు. ఈ రోజులో కూడా మనం వెళతామే కానీ సంఘాలకి ఇక్కడ ప్రభు ఉన్నాడనే గుర్తుని మనం కనుక్కుంటున్నామా? సంఘాల్లో దేవుడు ఉన్నాడంటే డ్యాన్స్ వేయగలరా? సంఘాల్లో దేవుడు ఉన్నాడు, వాడికి దేవుడనే గౌరవం మర్యాద ఉంటే ఆ రకమైనటువంటి యొక్క వేషాలన్నీ కూడా వేయగలరా? ఆ రకమైనటువంటి యొక్క అలంకరణ చేసుకోగలరా? ఇక్కడ దేవుడు ఉన్నాడంటే ఎంత జాగ్రత్త పడి ఉండాలా, ఎంత వినయ విధేయతలు కలిగి ఉండాలా, ఎంత క్రమశిక్షణలో మనం ఉండాలా, అవన్నీ మర్చిపోతున్నారు. గుర్తుపట్టలేనటువంటి స్థితి. సరే, అదంతా అయిపోయింది, చివరిలోకి వస్తున్నాము. అక్కడ ఏం జరిగిందో చెప్పండి. ఇప్పుడు ఏమంటే వాళ్ళు ఒక మాట అడుగుతున్నారు. ఏమని అడిగాడు? మీ దగ్గర భోజనానికి ఏమైనా ఉన్నదా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ అడుగుతున్నారు. తినడానికి ఏమైనా మీ దగ్గర ఉందా? వాళ్ళు ఏమన్నారు? మా దగ్గర ఏమీ లేదు. ఈరోజు ప్రభు నిన్ను అడిగితే నేను ఇచ్చే జవాబు ఏమి చెప్తాం ప్రభు దగ్గర? ప్రభు అడుగుతాడు నిన్ను, ఈ రోజున నీ దగ్గర ఏమైనా ఉందా నా కొరకే?
నా కొరకే ఏమైనా నువ్వు దాచించావా? నీ సమయాన్ని నాకు ఇవ్వగలుగుతున్నావా? నీ తలాంతులు నాకు ఇవ్వగలుగుతున్నావా? నీ బిడ్డలను నా పరిచర్య కొరకు ఇవ్వగలుగుతున్నావా? లేదా మీరు నా యొక్క పరిచర్యలో ఉంటున్నారా? నా కొరకే మీరు ఏమైనా చేస్తారా అని ప్రభువుడికి మేము ఏం చెప్తాం? అందుకని ఇప్పుడు అక్కడ మన మాట ఏంటంటే, మా దగ్గర ఏమీ లేదు. రాత్రి అంతా అలసిపోయినారు పాపం. 7 కష్టపడ్డారు, ఒక్క చేప పడలేదు. ఎందుకంటే ప్రభు యొక్క ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదు. అందుకనే ఇప్పుడు పని కొట్టుకొని ప్రభు 2 ఉద్దేశాలతో అక్కడికి వచ్చాడు. 2 ఉద్దేశాలు, 2వ ఉద్దేశం తర్వాత చూద్దాం. మొదటి ఉద్దేశం చెప్పి ముగిస్తాను. ఈ మొదటి ఉద్దేశం ఏంటంటే, ఆయన వాళ్ళ ఆకలి తీర్చడానికి కొరకై, వాళ్ళ సమస్యలను తీసేదాని కొరకు, వాళ్ళ అవసరతను తీర్చడానికి కొరకు, వాళ్ళ అలసిపోయినటువంటి యొక్క జీవితాన్ని అలవకుండా చేసేదాని కొరకై ప్రభు అక్కడికి వచ్చాడు. బాగా అర్థం చేసుకోనండి. నా దగ్గర ఏమి లేదా అన్నప్పుడు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? అదిగో ఫలానా స్థలంలో ధోనికి కుడి ప్రక్కన మీ వల వేయండి అన్నాడు. డైరెక్షన్. విశ్వాస జీవితంలో మనం ఏది చేసినా కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రభు మనకు ఒక డైరెక్షన్ చూపిస్తాడు. ఎక్కడ ఉద్యోగం చేయాలంటే అక్కడ ఉద్యోగం చేయాలా, ఏం చదువుకోవాలంటే అక్కడ చదువుకోవాలా, ఏ కాలేజీకి వెళ్ళాలంటే ఆ కాలేజీకి వెళ్ళాలా, ఎక్కడ సేవ చేయాలంటే అక్కడ సేవ చేయాలా. ప్రభు చూపించిన డైరెక్షన్ మనం ఉంటే ఆయన ఎప్పుడు మనం విడిచిపెట్టడు. గత 20 సంవత్సరాల యొక్క అనుభవంలో ప్రభు చూపించిన డైరెక్షన్ నేను ఉన్నాను కాబట్టి ఇన్ని సంవత్సరాల యొక్క జీవితంలో కూడా నేను ఎన్నడూ ప్రభు మీద సనగలేదు. సేవా పరిచర్య విషయంలో స్థలాలు ఆయన ఇస్తూ వచ్చాడు, మందిరాలు ఆయనే ఇస్తూ వచ్చాడు. మనం అడగకుండానే అనేకమైనటువంటి యొక్క స్థలాల్లో ప్రభు మన కొరకే ద్వారాలు, స్కూళ్ళు మన కొరకే ద్వారాలు తెలియజేస్తూ వచ్చాడు. ఆయన చెప్పిన డైరెక్షన్లో మనం పోతూ రావాలి. అది చాలామంది ప్రాముఖ్యంగా యవనస్తులైన వారు ఆయన చెప్పిన డైరెక్షన్ వదిలిపెట్టకుండా వాళ్ళ డైరెక్షన్లో పోవడానికి ప్రయత్నం చేస్తారు. ఫలానా చదివే నాకు కావాలా, ఫలానా ఉద్యోగమే నాకు కావాలా, ఫలానా స్థలమే నాకు కావాలా, ఫలానా అమ్మాయినే నేను చేసుకుంటా, ఫలానా అబ్బాయినే నేను చేసుకుంటా, సేవకులు కూడా ఫలానా స్థలంలోనే నేను సేవ చేస్తా. ఈ డైరెక్షన్ మనం ఎప్పుడైతే పోతామో అక్కడ కూడా మనకు సక్సెస్ కాదు. సక్సెస్ కావాలంటే, విజయాన్ని పొందాలంటే మనం చేయవలసిన పని ఏం చెప్పండి? ఒకటే. ప్రభువా, నీవు చూపించిన డైరెక్షన్లో నేను వెళ్తాను. నేను నాగపూర్లో ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. ఎంకామ్ అయిపోయిన తర్వాత హాయిగా నేను వెళ్ళి ఒక లెక్చరర్గా పనిచేసుకొని ఆంధ్రప్రదేశ్లో మా అమ్మ నాన్నగారితో ఉండి సంతోషంగా ఉండాలని ఎంతో ఆశపడ్డా. ప్రభు ఏమన్నాడు తెలిసిన? లేదు, నువ్వు ఇక్కడ ఉండాల్సిందే, ఈ మహారాష్ట్రలో ఉండాల్సిందే. ఇది నా చిత్తము. ప్రభు, నేను భాష రాదు, భోజనం లేదు, ఉద్యోగం లేదు, తినడానికి లేదు, ఉండటానికి లేదు, రూము లేదు, నేను ఎట్లా చేయాలి ప్రభు? నేనున్నాను మీతో. ప్రియమైన సోదరులారా, ఆయన చూపించిన డైరెక్షన్లో నేను ఉన్నాను కాబట్టి నా చదువులోనూ, నా ఉద్యోగంలోనూ, నా కుటుంబంలోనూ, నా సేవలో కూడా ఎంత ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళినాడంటే, ఎంత ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్ళంటే, ఉద్యోగంలో అనేక మంది లెక్చర్స్ లేనటువంటి స్థాయి ప్రభు నాకు ఇచ్చాడు. ఒక్కొక్క లెక్చర్ వచ్చి ఒక కాలేజీలో చెప్పాలంటే కష్టపడేవారు. నేనైతే 8 కాలేజీల్లో లెక్చరర్గా పనిచేశాను. ఒకటి ఫుల్ టైంలో ఉండి మిగతా ఎన్ని పార్ట్ టైంలుగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ రీతిగా చేస్తూ వచ్చాను. అట్లా హెచ్చిచ్చాడు. సేవలో దైవజనుడు భక్సింగ్ గారే స్వతహాగా అక్కడికి వచ్చి మీటింగ్ జరిపించేంత స్థాయిలోకి ఒక యవనస్తున్నటువంటి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే, ఆయన చెప్పిన డైరెక్షన్ మనం లోబడితే, ప్రభు చూపించిన డైరెక్షన్లోకి, ప్రభు చూపించినటువంటి వైపున, ప్రభు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? అది కష్టతరం కావచ్చు, అది నేనున్నాను నీకు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను చూపిస్తున్నాను నీ మార్గము, నేను చూపించాను నీకు స్థలము, నేను చూపించిన పలానా వ్యక్తిని, నేను చూపించిన పని 10 ఇక్కడికి మనం రాకమునుపు వాళ్ళు మనకు ఫోన్ చేశారు. బ్రదర్, మీ ద్వారా మేము వాక్యం విన్నాము, బాగా ఆత్మీయంగా ఎదిగాం బ్రదరు, మీరు రండి ఇక్కడికి వచ్చి బాగా చక్కగా పరిచయం చేయాలా, మీరు ఎంతకాలం ఉన్నా మాకు ఇబ్బంది లేదు బ్రదర్, చక్కగా మీరు ఇక్కడ సేవ చేసుకోమని
ఫోన్ మీద ఫోన్ చేశారు. నేనేం చేశాను, వెంటనే ఆశపడి వచ్చామా, రాలేదు. మనం ఆగస్టు 15కి వాళ్ళు ఫోన్ చేస్తే సెప్టెంబర్ వరకు 15 దినాలు మనం ప్రార్థనలో గడుపుతూ వచ్చాం. ప్రభు అక్కడికి వెళ్ళమంటావా, ప్రభు అక్కడికి వెళ్ళమంటావా, ప్రభు అక్కడికి వెళ్ళమంటావా. అప్పుడు ప్రభు మనకు స్వేచ్ఛ స్వాతంత్రం ఇస్తే సెప్టెంబర్లో వచ్చి ప్రారంభిస్తే 3 సంవత్సరాలు అద్భుతమైన పరిచయం జరిగింది. ఇక్కడ అనేక మంది నూతనమైన వ్యక్తులు ఇక్కడికి వచ్చారు, బలపరచబడ్డారు. ఫస్ట్ ప్రారంభించినప్పుడు కరోనా అయిపోతుంది, కొద్ది మందిగా ఉన్నాం. ఇప్పుడు మనకు ఆదివారం వస్తే స్థలం లేదు, సరిపోవడం లేదు. ఎందుకు చెప్తున్నాను ఇవంటే, ఆయన చూపించిన డైరెక్షన్లో పోవడానికి మనం సిద్ధంగా ఉంటే దేవుడు ఎంతగా ఆశ్రయిస్తాడు. చూద్దాం అన్నమాట. ఆయన ఎంతగా ఆశ్రయించాడో చూడండి. వారు అలాగూ చేయగా చేపలు విస్తారం పడినందున వల లాగలేకపోయిరి. ఇప్పుడు నా పరిస్థితి అదేంటి. చేపలు ఎంత విస్తారంగా పడుతున్నాయో వలంతా నిండిపోతుంటే వలను లాగలేకపోతున్నాము. అంటే దాని అర్థం ఏంటి? వాక్యం చెప్పేవారు కావాలి. వల లాగడం ఒకరి వల్ల కాదు, ఒకరే వాక్యం చెప్పకూడదు. సంఘములు అనేక మంది బ్రదర్స్ నేను ఎంతో ప్రోత్సాహపరుస్తున్నా, ఒకరు ముందుకు రాలేకపోతుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుని, ప్రభా నేను నీ కొరకే కొంత వాక్యం చెప్పాలా, యవనస్తుల మధ్యలో కొంత వాక్యం చెప్తాను, లేకపోతే బైబిల్ వాళ్ళ యొక్క ప్రార్థన కూడికి తీసుకుంటాను, లేకపోతే సువార్త కూడికి తీసుకుంటాను ప్రభా. అందరూ పట్టుకుంటేనే వాళ్ళ లాగలము. దేవుని వాక్యాన్ని అందరూ పట్టుకుంటే లాగలం మనము. ఒకరి వల్ల కాదు, పేతురు వల్ల కాదది. లాగలేకపోతున్నారు. అందుకని ప్రతి మీటింగ్కి మనం నేనే చెప్పాల్సి వస్తుంది కదా. బైబిల్ స్టడీ అంటే ఆదివారం అన్నా, లేకపోతే ప్రత్యేకమైన కోడికలన్నా, కృతజ్ఞత కోడికలన్నా, మరి ఇతరులు కూడా మనకు అవసరం కదా. అందుకనే ప్రియమైన సోదరులారా, వల లాగలేనటువంటి పరిస్థితి ఈరోజు మనకు వస్తున్నది. వయసును బట్టి, మరి ఏదో దేవుని కృపను బట్టి పౌలు వలె వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా చెప్పగలుగుతున్నాను, కానీ వల లాగలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. దేవుడు అంత విస్తారంగా దేవుడు మన సేవను ఆశీర్వదిస్తున్నాడు. సండే స్కూల్ పరిచయం ఇచ్చాడు, యవనస్తులు పరిచయం ఇచ్చాడు, సహోదరులకు పరిచయం ఇచ్చాడు, మనకు అన్ని పరిచయం మనకి ఇచ్చాడు. కానీ లాగలేకపోతున్నా, చెప్పేవారు లేరు. ఇంతకుముందు మనకు జీప్ ఉండేది, 12 మంది ఎక్కేవాళ్ళమే. మనం వెళ్ళినటువంటి ఒక పేట ఏముంది గుంటూరులో, మనం వెళ్ళినటువంటి ఒక గ్రామం ఉంది గుంటూరు జిల్లాలో. అంత సేవ చేసాము. అప్పుడు ఎందుకంటే వయసులో ఉన్నాము, వల లాగగలిగేమో, లాగేదానికి ప్రక్కన ఉన్నారు కొంతమంది. ఈ రోజున లేరు తోడుగా. తర్వాత ఎన్ని చేపలు పడ్డాయో చూద్దాం, అది కూడా చూద్దామా. ఎన్ని చేపలు పడ్డాయంట? 153 చేపలు పడ్డాయి అంట. అన్ని చేపలు పడితే వల ఏమైనా పిగిలిందా? అంటే దాని అర్థం ఏంటంటే, ఇది ఇంకా లోతైనటువంటి సబ్జెక్టు, లోతైనటువంటి వర్తమానం ఇక్కడ మనం చూసేది. అంత వలలో ఒక్క చేప కూడా వలను కొరుక్కొని బయటికి రావటం లేదంటే అర్థం ఏమిటంటే, వాక్యానికి లోబడినటువంటి క్రమము కలిగినటువంటి యొక్క సంఘం అది. ఆ చేపలన్నీ కొరుక్కొని దేనిపాటికి అది బయటికి వెళ్ళొచ్చు. ఈ రోజులు అదే చేస్తూ ఉన్నారు కదా. ఏదైనా సరే వాళ్ళ వాక్యానికి కొంచెం వాళ్ళకి ఏదైనా బాధ కలిగిందంటే చాలు వాళ్ళని కొరగడం, బయటికి వెళ్ళడం. కానీ 153 క్రమమైన రీతిలో, మంచి సహవాసములో, ఒకే వాక్యములో అన్నీ కలిసిమెలిసి ఏమీ మాట్లాడకుండా వలలోనే ఉన్నాయి. సంఘం అనే దానికి నిర్వచనం ఏంటంటే ఐక్యత. అవి కొట్టుకోవడంలా, లోన బయటికి రావడానికి ప్రయత్నం చేయటంలా, అన్నీ ఒక స్థలంలో. ఏది జరిగిందిరా, అందరం ఒక వలలోకి వచ్చాము, ఒక క్రమంలో ఉందామని అన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మన అంశం ఏంటంటే, ఇక్కడ పేతురు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఎప్పుడైతే యోహాను చెప్పాడో ఆయన ప్రభు అన్నప్పుడు పేతురు ఎలాగున్నాడంట? వస్త్రహీనుడై ఉన్నాడు. వస్త్రహీనుడు అనగా వస్త్రాలు పోగొట్టుకున్నాడు. తనకిచ్చిన వస్త్రాలు, వస్త్రం అనేది రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, ఆనంద వస్త్రం,
స్తుతి వస్త్రము, మహిమా వస్త్రము, ప్రశస్తమైన వస్త్రము, పెండ్లి కుమార్తె యొక్క వస్త్రము. 7 వస్త్రాలు ఉన్నాయి వరుసగా. ఏ వస్త్రాన్ని మనం పోగొట్టుకుంటున్నాం? చూసారా ప్రియులారా, పోగొట్టుకుంటున్నాం మనం. వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు, రక్షణ పోగొట్టుకున్నాడు, సేవను పోగొట్టుకున్నాడు, దర్శనాన్ని పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. ఏదో చేపలు పడడం అనిపోయాడు. అయితే ప్రభు వచ్చినప్పుడు, ప్రభు యొక్క మాట విన్నప్పుడు ఏది పోగొట్టుకున్నాడో అన్నీ కూడా తిరిగి సంపాదించుకున్నాడు. ఏ చేపల కొరకై ప్రయత్నపడ్డాడో ఎక్కువగానే ప్రభు ఇచ్చినాడు. దావీదు సమస్తము తిరిగి సంపాదించుకున్నాడు. మన జీవితంలో కూడా అంతే. ప్రభు యొక్క మాట వింటామా? వాక్యానికి మనం లోబడతామా? ఏది పోగొట్టుకున్నామో ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, బిడ్డలైనా సరే, కుటుంబంలోనైనా సరే అన్నిటినీ సంపాదించుకోవాలి. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభా, వాక్యం వింటూ వచ్చామయ్యా. చక్కని మాటలు నాతో మా అందరితో కూడా మాట్లాడుతూ వచ్చారు. మా జీవితాలు ఏదైతే మేము ఇప్పుడు పోగొట్టుకున్నామో, వాక్యాన్ని పోగొట్టుకున్నామా, సంఘాన్ని పోగొట్టుకున్నామా, లోకాన్ని ప్రేమిస్తున్నామా, దర్శనాన్ని పోగొట్టుకున్నామా, ఏంటి ప్రభువా మమ్మల్ని క్షమించని ప్రభు దగ్గర అడిగితే ప్రభువే మన దగ్గరికి వచ్చి మంచి డైరెక్షన్ చూపిస్తాడు. ఏ వైపున మనం ఆత్మీయంగా ఎదగలమో, మనకు రావాల్సిన ఆశీర్వాదాలు రావాలో ఆ వైపున చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ మాట విన్న మనం అందరం కూడా ఈ రోజున మనం ఏదైతే జీవితంలో పోగొట్టుకున్నామో అదంతా ప్రభు మనకు అనుగ్రహించుగాక. 2వ భాగం ఉన్నది, మరొక రోజున దాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మాపులో తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయ, మీ ప్రేమ, జాలి, కనికరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభు సాయంకాల బైబిల్ పట్టణంలో ఆనాడు మా ప్రభు వారికి 7 దగ్గర అయినా సరే వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ వచ్చిన రీతిగా ఈ రోజున మా దగ్గరికి కూడా వచ్చి మాతో మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరికీ కూడా రకరకాల అనుభవాలు ఉన్నాయి. వారికి కొంతమంది శారీర బలహీనతలు, కొంతమందికి ఆర్థిక బలహీనతలు, కొంతమందికి ఆత్మీయ బలహీనతలు. ప్రభా, ఏది ఏమైనప్పటికీ కూడా మీ కృపలో వీళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ బిడ్డలందరూ చక్కగా విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వారి వలె శ్రేష్టమైనటువంటి 150 చేపలు కాదు, సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు పొందుట్లో సహాయపడమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా, నీ కొంత స్తోత్రాలు చెల్లించుకుంటూ విధాల స్థలాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రియ శాంతి కుమారి కొరకై ప్రార్థిస్తున్నాం. తన ఆరోగ్యం కొరకై ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నన్ను స్తోత్రాలు బలపరుస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాను. సంపూర్ణ ఆరోగ్యం దయచేస్తున్నాను. ఆ రీతిగా తనతో వచ్చిన సహోదరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. తన అవసరాలన్నీ కూడా తీర్చండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయపడాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. అలాగే మా కళ్యాణి వారందరూ కూడా కొంతమంది ఊళ్ళకి వెళ్ళి ఉన్నారు. ప్రభావ చాలామంది ఆయా గ్రామాలకు వెళ్ళి ఉంటున్నారు. ఆ పనులను చేసుకొని వాళ్ళకి క్షేమకరంగా తిరిగి వచ్చేదానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, శనివారం ప్రార్థన కొరకై, ఆదివారం ప్రభుత్వం కొరకై మా ప్రియ సహోదరి ఋతుమ మా ప్రభావ మరి కృతజ్ఞతలు పెట్టుకోవాలనుకుంటున్నారు. ఏ రోజున ఎలాగ జరిపించాలో దాని కొరకై సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అమ్మాయి రత్న కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలిద్దరి కొరకై ప్రార్థిస్తున్నాం. మరి అన్ని బాబు కూడా జ్ఞాపకం చేసుకోనండి. వాడు కూడా ఆత్మీయంగా ఎదిగేదానికి సహాయపడుతురావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. విధాల స్థలాలకు అప్పచెప్పుకుంటూ వినతామై మా ప్రభావాలు ఆరోపించుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మమైన సహవాసం మనకున్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ నా కాలం తోడైంది కాక. ఆమేన్. ప్రభు చిత్తమైతే శనివారం మనకు ప్రార్థన కూడుకుంటుంది. సాయంకాలం 7 గంటలకు అందరూ ఊళ్ళకి వెళ్ళి ఉన్నారు. శనివారం కల్లా వస్తారనుకుంటాను. మీరు కూడా సిద్ధపడరండి. ప్రైజ్ లార్డ్.